రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. వైద్య ఆరోగ్య శాఖలో తవ్వే కొద్దీ పుట్టలు పగులుతున్నాయి, అక్రమాల పుట్టలు పగులుతున్నాయి. వీటితో పాటుగా వారు గతంలో అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఉద్యోగులను ఏ విధంగా వేధిస్తున్నారు, ఏ విధంగా జీవోల పేరిట అణచివేస్తున్నారు అన్న అంశాలు ఒకటొకటిగా తెరపైకి వస్తున్నాయి. మరి ఇదే క్రమంలో మాస్టర్ కి టీవీని ఆశ్రయించడం జరిగింది. రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ నర్స్ ఎస్కే ప్రసన్న గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. ప్రసన్న గారు నమస్తే మా. నమస్తే. రైట్ అండి. మరి ఇప్పుడు జీవో నెంబర్ 317 పేరిట కొన్ని అణచివేతలు కొనసాగుతున్నాయంటూ కూడా బయట కోడే కూస్తున్న మాట సోషల్ మీడియాలో కూడా వినిపిస్తుంది. మరి మీరేమంటారు? అసలు 317 ఏం చెప్తుంది? 317 ప్రకారం ఏం జరగాలి? మరి 317 ప్రకారం ఇప్పుడున్న వైద్య అధికారులు ఏం చేశారు? 317 అంటే దీన్ని మనకి జోనల్స్, ఒకప్పుడు జోనల్స్ వద్దనుకున్నారు, క్యాన్సిల్ అయిపోయినాయి. అప్పట్లో 2 జోన్స్ ఉండేవి మెడికల్ డిపార్ట్మెంట్లో. ఏ డిపార్ట్మెంట్కైనా 5th జోన్ 6th జోన్ ఉండే. అలాంటిది 7 జోన్లు చేశారు. ఆ 7 జోన్లు చూసి ఇది రాష్ట్రపతి గారి ఆమోదంతో వచ్చింది, బాగుంది. అది ఎప్పుడు 2018లో వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే 2018 తర్వాత ఏ ఉద్యోగాలు అయితే ఇస్తారో వాళ్ళకి స్థానికేతంగా 1 నుంచి 10 దాకా ఎక్కడ చదివారు, అది ఏ జోనల్కి వస్తారు వాళ్ళకి ఇవ్వాలి రూల్ ప్రకారం. అది అసలు గైడ్లైన్స్. ఇదంతా వదిలేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో 30 ఏళ్ల కింద ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి కూడా అడ్డగోలుగా వాళ్ళని తీసి 317లో వేసేస్తున్నాం మేమని రకరకాలుగా వేసేసారు. అక్కడ అప్పుడు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయి గోలు ఏడుస్తూ ఉన్నారు. అనేక సార్లు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారి దగ్గరికి, మాజీ మంత్రి గారి దగ్గరికి, ఆయన దగ్గర తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. ఈ ఈటెల రాజేంద్ర గారి దగ్గర కూడా చక్కగా తిరిగారు, కానీ ఎవ్వరికి న్యాయం జరగల. అటు ఏ డిపార్ట్మెంట్లో, ఎనీ డిపార్ట్మెంట్లో కూడా ఇది. కానీ రూల్ ప్రకారం తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో ఈడిపోయాము, 18లో జోన్స్ వచ్చినాయి. మన గైడ్లైన్స్ 370 ఇంప్లిమెంటేషన్కు చేశారు. అప్పుడు బిఫోర్ వాళ్ళు ఏం చేశారంటే 2014 తర్వాత ఈ 37 జోనల్స్ వచ్చేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఓడిస్ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి మీరు దాన్ని పెట్టమని అన్నారు. అప్పుడున్న మాకు మెడికల్ డిపార్ట్మెంట్లో మాజీ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ గారు, ఆయన తెలివితేటలు అమోఘంగా ఉపయోగించి, ఆయన రమేష్ రెడ్డి గారు డిఎంఈ గారు, వీళ్ళ తెలివితేటలు అమోఘంగా ఉపయోగించి జరగాల్సింది వదిలేసి జరగని అన్నింటిలో పంపించేశారు. ఎందుకంటే వాళ్ళు దంటుకోవటమే అలవాటైపోయింది. ఆ అలవాటు ప్రకారం వాళ్ళు రాసి పంపించారు. వాళ్ళు రాసి పంపించింది జేఈడి వాళ్ళు కూడా తిరిగి దాన్ని కన్సల్ట్ చేసి అడగకుండా ఏం చేశారంటే వాళ్ళు కూడా పంపించేశారు సెంట్రల్ గవర్నమెంట్కి. అది ఇంప్లిమెంటేషన్ అయ్యి వచ్చింది. అవును ప్రశ్న గారు, దండుకోవడం జరిగింది అన్నారు కదా, మరి ఏసీబీ అంటూ ఉంటుంది, లేకపోతే విజిలెన్స్ అంటూ ఉంటుంది, రకరకాల ఈడీలు కూడా ఉంటాయి కదా, మరి ఇన్ని ఉన్నా కూడా ఎలా దండుకోవడం జరిగిందంటారు? కేసీఆర్ ప్రభుత్వంలో అసలు ఈడీలు ఎక్కడ పనిచేసినాయి? అసలు కేసీఆర్ ఏదైనా పట్టించుకున్నాడా? ఆయన ఏం పట్టించుకునేవాడు కదా, ఆయన ఫామ్ హౌస్లో ఉండేవాడు హాయిగా. ఇక మిగిలిన వాళ్ళు పడాల్సిన వాళ్ళు బాధలు పడేవాళ్ళు. ఎవరు కలిసేవాళ్ళు, ఎవరిని కలిసేవాళ్ళ? సీఎంకి స్పెషల్గా ఉండే ఆమె ఐఏఎస్ ఆఫీసర్ని ఆమె కన్సల్ట్ సెక్రటరీగా ఆమె ఉన్నది. ఎవరు అంతకుముందు ఉన్న ఐఏఎస్ ఆఫీసరు స్మితా సబర్మన్ గారు. ఆవిడ ఎవరికైనా కలిసిందే? ఏ రోజైనా కలిసిందే? ఆమె కలవల. అదే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు పెట్టారు ఐఏఎస్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. అమ్మాయి ఎంపీ మాజీ సభ్య సత్యనారాయణ గారి కూతురు. అమ్మాయి దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరికైనా, ఆమె దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ టైమింగ్స్లో వెళ్ళి మనం విజిటింగ్ ఇస్తే విజిటింగ్ అవర్స్లో ఆమెను వెళ్ళి కలవచ్చు. అది ఆ రోజుల్లో ఎక్కడుండింది? లేదు కదా. అలా అసలు చెప్పుకోవడానికి ఎక్కడుంది? సామాన్యులు చెప్పుకునే అవకాశమే లేదు కదా. ఆయన ఏ రోజు రివ్యూ చేశాడు? ఏ రోజు రివ్యూ చేయలే. సోమేష్ కుమార్ ఉన్నాడంటే ఆయన ఇంకా అసలు దాని గురించి చెప్పనే అవసరంలే. అదంతా బీహార్ వ్యవహారం. మరి అలా జరిగింది. దాని గురించి వాస్తవాలు అవన్నీ వాస్తవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదాకా వాళ్ళకి ఇప్పుడు మనకి చెప్పడానికి చేయటానికి అనేది ఉంది. ఓకే ప్రశ్న గారు, ఇప్పుడు అదేవిధంగా ఒక జీవో అంటూ ఉంటే ఆ జీవోని పూర్తి స్థాయిలో అమలు చేయాలి ప్రభుత్వం. ఒకవేళ అమలు చేసే క్రమంలో సాధక బాధకాలన్నీ కూడా మిగతా వాళ్ళతో చర్చించడం జరుగుతుంటుంది. కానీ 317ని పూర్తిగా అమలు చేసిన పరిస్థితి ఏర్పడింది గతంలో. ఇప్పుడు కూడా మరి కొంతమంది అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అన్నారు కదా, అణచివేస్తున్నారు కదా. అసలు మరి 317 బాధితులు ఎంతమంది ఉన్నారు అసలు డిపార్ట్మెంట్లో? మొత్తం వాళ్ళే ఇప్పుడు ఉండాల్సింది 2021లో ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళకి లోకల్ చూడాలి. వాళ్ళు 1 నుంచి 10 దాకా ఎక్కడ చదివారు, వాళ్ళు ఏ జోన్కి వస్తారు అనేది తీయాలి అసలు రూల్ ప్రకారం. అది వదిలేశారండి. అది వదిలేసి ఇంతకుముందు అన్ని టీఎస్ఎంఎస్ ఈ 2 చూశారు. ఏది ప్రజారోగ్యము
టీచింగ్ సైడ్ ఈ రెండిట్లో జరిగిపోయినాయి, అడ్డగోలుకి ఇచ్చేశారు. ఈ రోజున మొన్న వైద్య విధాన పరిషత్ వాళ్ళకి ప్రమోషన్స్ రావాలంటే 317 వస్తేనే వస్తాయని చెప్పని ఇచ్చారు. ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నిన్న వెళ్ళి అడిగాం మేము. ఈరోజు కౌన్సిలింగ్ పెట్టారు. ఈరోజు అసలు వాళ్ళ అక్కడ చదవాల పాతోళ్ళందరినీ తీసుకొచ్చారు. ఉమ్మడిగా పాతోళ్ళందరూ చేసే వాళ్ళు చదువుకున్న దగ్గర ఉద్యోగాలు నుండి వాళ్ళు అక్కడ చేస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి 30 ఏళ్ళు 29 ఏళ్ళు సర్వీస్ అయిపోయిన వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఎక్కడెక్కడో దూరాలు వేసి వాళ్ళు 1వ జోన్కి వచ్చారు, 2వ జోన్కి వచ్చారు, 3వ జోన్కి వచ్చారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేశారు. వాళ్ళకి అక్కడ ఎవరుంటారు ఈ వయసులో? వాళ్ళు ఎక్కడైనా చిన్నపిల్లలను దూరాలు వేస్తారు, ఆ సర్వీసులు అక్కడున్న జోనల్కి మారుస్తారు. 30 ఏళ్ళు సర్వీస్ చేయించుకొని ఈ రోజున వాళ్ళు అక్కడ అంటే ఈ వయసులో ఎక్కడ రూరల్లో ఉంటారా? ఎక్కడైనా రూరల్లో చేసిన వాళ్ళు రూల్స్ ప్రకారం రూరల్లో చేసిన వాళ్ళు మరీ పల్లెటూరులో చేస్తారు, తర్వాత పట్టణాల్లో చేస్తారు, తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లకు వస్తారు ఎవరైనా. రూల్స్ అవి ఉండేది. ఇది కొత్త ప్రభుత్వం కొత్త కథగా చేసి తెలంగాణలో మొత్తం సర్వనాశనం చేసి పడేసి ఈ 317 వచ్చింది. మేము కాదన్నట్ల ఈ 317 వల్ల జరగాల్సిన న్యాయం జరగకుండా అన్యాయమే జరిగింది. ఈ అన్యాయం జరగటానికి కేవలం గడాల శ్రీనివాసు, రమేష్ రెడ్డి వీళ్ళిద్దరే మెయిన్ కారణం మా మెడికల్లో మటుకు. ఎందుకంటే హెచ్ఓడీలుగా వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరే ఓల్ అండ్ సోల్ చేసి వాళ్ళిద్దరే కింగ్ మేకర్ లెక్క ఎవరితో మీటింగ్ పెట్టలా, ఎవరితో ఏం చేయలే. ఖాళీ ఒక పేపర్స్ పంపించారు, ఆప్షన్స్ అన్నారు. ఎందుకు ఆప్షన్స్ తీసుకోవాలని దాంట్లో గైడ్లైన్స్గా ఏ సీనియర్ అసిస్టెంట్ ఏ జూనియర్ అసిస్టెంట్ ఎవరికి కూడా చెప్పలే. ఖాళీ ఒక పేపర్ పంపించారు, మీరు ఎక్కడ ఏంది అని అన్నారు, రాసేశారు. వాళ్ళు కొంతమంది తెలివి ఉన్నోళ్ళు ఒకే కాలం రాశారు, లేకపోతే 7 జోనాలు పెట్టిన వాళ్ళు పెట్టారు. 7 జోనాలు పెట్టిన వాళ్ళకి చిన్నపిల్లలైనా వాళ్ళకి హైదరాబాద్ ఇచ్చారు. వీళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి అక్కడ ఇచ్చారు. ఇప్పుడు కోటిలో ఆగమాగం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు. భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, అత్తమామ ఒక దగ్గర, ఈ విధంగా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఈ మెంటల్ టెన్షన్ తోటి ప్రజలకు సేవ ఏం చేస్తారు చెప్పండి? ప్రజలకు సేవ చేయాలి కదా, ప్రజా సేవ చేయడానికే కదా నర్సులు అనేది. ఈ నర్సులను ఈ విధంగా ఉపయోగించుకోకుండా అడ్డగోలుగా చేస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఎవరికో ప్రజలకు చేసే సేవకు బదులు మాకే మెంటల్ టెన్షన్ వచ్చి బీపీ షుగర్లు మాకే పెరిగిపోయి మేమే వచ్చిన తర్వాత ఇంకా మా సంసారాలు ఏమైపోతాయి? ఆగమైపోతాయి కదా. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వము ఆ రోజు మాకు ఎలక్షన్స్కి ముందులో ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టాడు 317 గురించి నేను మాట్లాడతానని. రేవంత్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ కూడా ఇప్పుడు ఆలోచించి ఈ 317లో 2018లో వచ్చింది కాబట్టి 21 నుంచి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళు ఏ జోన్లో చదువుకున్నారు, ఏ జోన్లోకి వస్తారు అనేది వాళ్ళకి ఆ 7 జోన్లలో మారిస్తే ఈ సీనియర్స్ అందరూ బెనిఫిట్ పొందుతారు. లేని పక్షంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో ఉద్యోగాలు వచ్చి మీకు సర్వీస్ చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జీవో వచ్చింది 2018లో వస్తే 14లో వచ్చిన వాళ్ళు కూడా తీసి మారుస్తున్నారు. ఇది ఎక్కడ రూలు? ఇది ఎక్కడ? మాకు తెలిసినంతట్లో కూడా ఇది అన్యాయం అండి. ఇది అసలు దీనికైతే నేను ఖండిస్తున్నాను. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ళు హింసపెట్టి పెట్టారు. కనీసం వీళ్ళైనా న్యాయం చేస్తారని మేము ఇప్పుడు మీడియా పూర్వంగా రావాల్సి వచ్చింది. రైట్, ఓకే. ఇప్పుడు న్యాయం జరగాలి అంటున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో. మరి గతంలో జరిగిన అన్యాయం, అణచివేత, మరి దాని గురించి ఎలాంటి అణచివేత అంటే అణచివేతకి ఎవరైతే ఉండాలంటారు? ఆ అణచివేత ఎవరైతే చేశారనేది జనాలకు తెలుసు, ఇప్పుడు ఆఫీసర్లకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు గడాల శ్రీనివాస్ గారి మీద, రమేష్ రెడ్డి మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే వాళ్ళిద్దరు జైలుకు పోయారనుకోండి. వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన ఎక్కడెక్కడ కలెక్షన్ చేశారో ఇప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారిని హెల్త్ మినిస్టర్ని ఎందుకు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మేము ఇచ్చే రిప్రజెంటేషన్ అయితేమి ఎట్లయితేమి డిప్యుటేషన్లు క్యాన్సిల్ చేశాడు కాబట్టి ఆ విషయంలో చాలా ధన్యవాదాలు ఆయనకి. కానీ దాంట్లో కూడా వాళ్ళకి రూల్స్ తెలియక ఇప్పుడున్న మా కొంతమంది ఆఫీసర్లకి అడ్డగోలుగా ఏం చేశారంటే దాంట్లో డిప్యుటేషన్ కాకుండా వాళ్ళు ఫారెన్ సర్వీస్లో ఉంటారు. ఫారెన్ సర్వీస్ అంటే ప్రజారోగ్యంలో చేసేవాళ్ళు వైద్య విధాన పరిషత్కి వెళ్ళాలంటే ఫారెన్ సర్వీస్ 5 ఏళ్ళు ఇస్తారు. ఆ 5 ఏళ్ళు వాళ్ళని కూడా సంవత్సరం 6 నెలలు కూడా కాలేదు, వాళ్ళని కూడా క్యాన్సిల్ చేసేసారు నిన్న. వాళ్ళకి 5 ఏళ్ళు కాకుండా వాళ్ళు ఎలా క్యాన్సిల్ చేస్తారు? వాళ్ళ పోస్ట్ వేకెంట్ చూపెట్టుకోవచ్చు. ఈ 5 ఏళ్లలో మళ్ళీ ట్రాన్స్ఫర్స్ రాకుండా ఉంటాయా? పోస్టులు వేకెంట్ కాకుండా ఉంటాయి కదా. తన 5 ఏళ్ళు ఎందుకు వచ్చింది? దాని సీనియారిటీ పోగొట్టుకొని ఇందులోంచి ఫారెన్ సర్వీస్కి పోయింది ఆమె. ఆ ఫారెన్ సర్వీస్కి కూడా 6 నెలలు అయిందో లేదో ఇప్పుడు తీసేశారు నిన్న. ఓళ్ళెమ్మెల్యే క్వార్టర్స్కి అమ్మాయి ప్రజారోగ్యం నుంచి వైద్య విధాన పరిషత్కి 5 ఇయర్స్ వచ్చింది. ఆ 5 ఇయర్స్ కాలేదు, అమ్మాయి వచ్చి కూడా 9 నెలలు అయింది. ఈ 9 నెలలకి ఆ అమ్మాయిని తీసేశారు ఈ రోజున ఈ జీవో అడ్డంగా చూపెట్టి. కానీ ఆ జీవోలో క్లియర్గా ఇచ్చారు వాళ్ళు, ఎక్కడ కూడా ఫారెన్ సర్వీస్ వాళ్ళని లేపమని ఇవ్వాల. ఖాళీ డిప్యుటేషన్లు ఒక్కటే క్యాన్సిల్, అది కూడా డిప్యుటేషన్ కూడా కదా, వర్క్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయమన్నారు. మరి అవి క్యాన్సిల్ చేయమన్నప్పుడు అవే చేయాలి కదా. ఇవన్నీ చేసుకొచ్చారు అంటే మళ్ళీ ఇవి ఇవ్వాలి అంటే మళ్ళీ డబ్బులు.
అంతా లంచాలతో అయిపోయిందండి. అట్లా లంచంతో చేసి పడేశాడు గడాల శ్రీనివాస్. ఆ గడాల శ్రీనివాస్ దరిద్రం బట్టి మాకు ఇప్పుడు ఇంకా పట్టి పీడిస్తుంది. కొంతమంది సీనియర్ అసిస్టెంట్లు ఒకళ్ళిద్దరు కొత్తగా వచ్చిన ఆఫీసర్లు ఏమైనా అడ్జస్ట్ అవుతారని అనుకునే లోపల ఆ పాత వాళ్ళు ఉన్నారు కదా అక్కడ పాతుకుపోయి ఆ వర్కర్స్ వలన ఇంకా మేము సఫర్ అయిపోవాల్సి వస్తుంది. కాబట్టి పైన ఆఫీసర్ని లేపినప్పుడు కిందోళ్ళని కూడా సెట్ చేస్తే అప్పుడు ఆ వ్యవస్థ బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం. రైట్ ప్రసన్న గారు, ఇప్పుడు లాంగ్ స్టాండింగ్లో ఉండే ఉద్యోగుల విషయంలో CCA రూల్స్ అసలు ఏం చెబుతున్నాయి? ట్రాన్స్ఫర్ కానీ లైక్ ఇట్లా పంపించడానికి కానీ ఇట్లా పంపించడం తప్పండి. ఇది పంపించడానికి రూల్సే లేవు అసలు. కానీ ఇదే ఈ మిస్గైడ్స్ వల్ల దీన్ని క్లియర్గా IAS ఆఫీసర్స్ అందరు కలిసి కూర్చొని ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ కమిషనర్ కానీ ప్రజారోగ్య డైరెక్టర్ కానీ DME కానీ వైద్య విధాన పరిషత్తు కమిషనర్ కానీ వీళ్ళు కూర్చునేటప్పుడు కొంతమంది వాళ్ళ దృష్టిలో ఏంటంటే నర్సులకు ఏమీ రాదు, కాలు ఇంజక్షన్లు ఇచ్చుకుంటారు వెళ్ళిపోతారు అనేదే వాళ్ళ యొక్క బాధ. వాళ్ళకు ఒక అర్థమైపోయిందంటే వీళ్ళు ఇంకా మాట్లాడరు, సబ్జెక్ట్ గురించి రాదు అనేది అనుకుంటున్నారు. కానీ అట్లా అది చాలా తప్పు. ఈ రోజుల్లో చాలా మటుకు అందరికీ వచ్చు, కానీ రాకపోయినా వాళ్ళందరికీ నేర్పడానికి కూడా నేను తిరిగి నేర్పుతా. దేవుడు నాకు ఇచ్చిన శక్తి ఇచ్చాడు. కానీ మా రూల్స్ మా హక్కులు మేము అడగటానికి మాకేం బాధలే. డాక్టర్స్కి ఒక రూలు, నర్సులకు ఒక రూల్ అనేది ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎవరికైనా డాక్టర్స్కి కూడా ఎప్పుడో పాతోళ్ళని లేపాల్సిన అవసరం లేదు. 2018లో జీవో వచ్చింది 317. 2021 నుంచి తన ఉద్యోగాలు ఇచ్చాడు. 18లో కూడా ఆ సంవత్సరం లాస్ట్లో జీవో వచ్చిన తెల్లారి నుంచి ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళకు చూడాలి ఈ 7 జోన్లో ఎక్కడున్నారో ఆ జోన్ల లెవెల్లోనే. మల్టీ జోన్కి వచ్చినప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడు మల్టీ జోన్కి వస్తారు. అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఆ జోన్లకు పంపించుకోవాలి. కానీ ఇప్పుడు పాత వాళ్ళందరినీ తీసుకెళ్ళి 317లో ఆ మూలకు ఒకటి చెట్టుకు ఒక మూల పుట్టుకొక మూలని ఎలా వేస్తారు? అది వేయటం కూడా కాదు కదా. ఇప్పుడు నువ్వు చదువుకుంది సూర్యాపేట, ఇచ్చింది ఆదిలాబాదు. సూర్యాపేట ఎక్కడ, ఆదిలాబాద్ ఎక్కడ? ఇక్కడ చదువుకొని ఇక్కడ 1 నుంచి 7 దాకా ఇక్కడ చదువుకుంటేవి, 10 దాకా ఇక్కడ చదివితివి. నువ్వు 7 అన్నావు కదా, 7 దాకా ఇక్కడ చదివావు, అక్కడ చదివితివి, అక్కడ పెళ్లి చేసుకుంటూ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఇస్తాడు. తీసుకెళ్ళి ఆదిలాబాద్ ఇస్తే ఆదిలాబాద్లో అక్కడ బుక్కు తెలియదు మొహం తెలియదు, అక్కడ ఎలా చేస్తారు? చెయ్యాలి మీరు అంటున్నారు, చేస్తాం మేము. సో ఈ పోస్టులు ఇవ్వడం దగ్గర ఆదిలాబాద్ కావచ్చు లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, మరి ఆమ్యామ్యాలు కూడా బాగా నడిచాయంటే గతంలో బాగానే ఏమో మరి వైరల్ అయింది అప్పట్లో అంశం. అప్పుడు అన్నాడు, ఇప్పుడు కూడా నడుస్తానే ఉన్నాయి. నిన్న డిప్యుటేషన్ ఇచ్చిన వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. ఎంతమంది ఉంటారు? 7,000 మందికి పైన ఇచ్చినాడు. మొన్న జనవరి 21వ తారీఖు గడాల శ్రీనివాస్ వెళ్ళే రోజుకు కూడా మీరు తీమానండి 200 మందికి పైన ఇచ్చినాడు. 2 లక్షలు 3 లక్షలు 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఇచ్చాడు. ఆడే ఓటును పడ్డాడు. ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డును పడ్డారు. ఇంత జరుగుతున్నా కూడా మరి దీన్ని అదుపు చేయాల్సిన అధికారులు లేకపోతే దీనికి సంబంధించిన ఒక నిఘా వ్యవస్థ కూడా ఉంది కదా, నిద్రపోతుందా? ఏ నిఘా అస్సలు ఇప్పుడే కదా రేవంత్ రెడ్డి వచ్చింది, మొన్నే ఆయన చెప్తుండే. మొన్నటిదాకా సీఎం నిద్రపోయా, మంత్రి నిద్రపోయా, నిఘా వ్యవస్థ కూడా నిద్రపోయా. నిఘా వ్యవస్థ ఇస్తే ఎవరికి ఇస్తారు? ఫామ్ హౌస్కి ఏమన్నా వాళ్ళని ఆ నిఘా వ్యవస్థలను రానిస్తారా? సీఎం కింద పనిచేసే నిఘా వ్యవస్థ పనిచేయకపోయా. అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏంలే, నీకింత నాకింత తిను అనే రకంలో చేసేసి తినేశారు. అదేమంటే కాంగ్రెస్ మీద తెగరిచ్చిపోతుండే. కాంగ్రెస్ అనే సమస్య కాదు, కాంగ్రెస్ అనేది మనకి పుట్టుక నుంచి ఉన్నది. అందులో ఉన్న ఇప్పుడు చేస్తున్న వాళ్ళ మంత్రులు కూడా పాత మంత్రులు, వాళ్ళు బీఆర్ఎస్ మంత్రులు కూడా చాలా మంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి తెలియదా? తెలుసు కదా. రైట్ అండి. పాత మంత్రుల విషయం గురించి మనం పక్కన పెట్టినట్టయితే పాతుకుపోయి పనిచేస్తూ అవినీతికి అక్రమాలకు తెరలిదిపుతున్న మరి మీరు చెప్తున్న అధికారులు, మరి వాళ్ళ గురించి మరి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. అసలు వాళ్ళు ఏమంటున్నారు అంటే అధికారుల కంటే ముందు సదరు ఎవరైతే అక్రమాలకు లేకపోతే అన్యాయాలకు పాల్పడుతున్నారో అసలు వాళ్ళ మాట ఏంటి, స్టాండ్ ఏంటి? అంటే ఏదైనా సరే మాకు సాధ్యం అంటున్నారా? వాళ్ళ ఇష్టం అండి, మా ఇష్టం, మేమేం చేయగలుగుతాం, మమ్మల్ని ఎవరు చెయ్యలేడు పట్టుకోలేడు అనుకుంటున్నారు. కానీ మంత్రి గారికి అయితే చెప్పాను, నేనైతే అందరికీ కమిషనర్లకు అందరికీ ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత దీనివల్ల బలవుతున్నామని. నేను ఒక్కదాన్నే ఇస్తున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయనకాల చాలా మంది కూడా ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే నన్ను తొక్కినట్టు వాళ్ళని తొక్కుతారన్న భయానికి వాళ్ళు భయపడుతున్నారు. కానీ నేనైతే అన్నిటికీ తెగించున్నాను. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళాలి. కానీ రేవంత్ రెడ్డి గారు కనీసం చూసన్న పిలిస్తే ఉన్నది మొత్తం ఇంత భయంకరంగా ఉంది ఈ ప్రభుత్వంలో, ఇలా ఉందని చెప్పగలుగుతాను, చెప్తా కూడా. కానీ ఆ ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రిపోర్ట్ కరెక్ట్గానే పంపుతున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో చూడాలి. కానీ ఇప్పుడైతే ఈ 317లో అయితే ఈరోజు జరిగే కౌన్సిలింగ్లో అయితే వీళ్ళని పాత వాళ్ళందరినీ అక్కడ ఆపి జీవో ఏ రోజు వచ్చిందో ఆ జీవో వచ్చిన మరుసటి రోజు నుంచి ఏ పోస్టులు వచ్చినాయి ఆ పోస్టుల్లో ఎనీ డిపార్ట్మెంటు ఆ పోస్టులో 2018 నుంచి వచ్చిన పోస్టులకి న్యాయం చేసి వాళ్ళకి జరగాలి. కానీ పాత వాళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడ అడవిలో వేస్తా, చిట్లలో వేస్తా, పుట్లలో వేస్తా అంటే మటుకు ఊరుకునేది లేదు. జనం అందరూ ఏకమయ్యి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. దీని గురించి గట్టిగా మా మంత్రి గారు గట్టిగా అడిగితే బాగుంటుంది. మా మంత్రి గారు చేస్తారు, న్యాయం చేస్తారని రాజ్నాథ్ సింగ్ గారి మీద హోప్స్ ఉన్నాయి, సీఎం గారి మీద నమ్మకం ఉన్నది. రైట్. మరి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు
అందులో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి చక్కగా పరిపాలించే దక్షత కలిగి వారికి అన్నీ చూసుకుంటుండాలి. కానీ ఈ విధంగా అణచివేతలు చేస్తూ అక్రమాలకి లేకపోతే అన్యాయాలకి ఆమ్యామ్యాలకి ఇలా అలవాటుపడితే మరి ఇంక ఇదే కంటిన్యూ అయితే ఉద్యోగుల భద్రత కానీ శ్రేయస్సు కానీ వారికి సంబంధించిన వ్యక్తిగత వికాసం కూడా మాయమయ్యే అవకాశం లేదంటారు. చాలా 100% ఉందండి. దానివలన అదే చెప్తున్నా కదా, ఆడ మనిషి ఉద్యోగం చేస్తుందంటే అసలు సేఫ్టీ లేదు. అసలు ఉద్యోగం ఎందుకు చేస్తుంది? బతుకు తెరువు గురించే ఉద్యోగం చేస్తుంది. చదువుకున్నది నర్సు అంటే నర్సులు రాజున్న రోజుల్లో నర్సులు అనబడే వాళ్ళు ఉండరండి ఈ ప్రభుత్వంలో మటుకు. ఎందుకంటే ఈ అసలు వాళ్ళు అంతకుముందు ప్రభుత్వం ఇలా నాశనం చేసేసింది కాబట్టి ఈ నర్సులు అనేవాళ్ళు దొరకకపోతే డాక్టర్లు అన్ని చేస్తారు అనుకుంటున్నారు వీళ్ళు, అది భ్రమ. కాబట్టి దీనికి కాదు మనకు కావాల్సింది. ప్రజెంట్ వీళ్ళని కంటిన్యూషన్ చూడాలి అంటే గడాల శ్రీనివాసుని ఒక్కసారి కానీ ఆయన హిస్టరీ అంతా పట్టుకొని ఆయన కానీ లోపలేస్తే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళంతా సెట్ అవుతారు. అమ్మో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు కూడా పట్టుకుంటారు మమ్మల్ని కూడా అని ఈ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అయిన పని చేస్తున్నాడు. ఒక ఆఫీసర్ పడ్డాడు అంటే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా మనకు కూడా అంత దాకా వస్తుందని చెప్పని భయం ఉంటుంది, భయంతో పనిచేస్తారు. రైట్. భయం సంగతి పక్కన పెట్టి ఇప్పుడు ఆయన బరిలో దిగారు, ఎంపీ టికెట్ కోసం తిరుగుతున్నారు. మరి ఇప్పుడు అది అక్కడ ఏం జరగబోతుందంటారు? లేకపోతే ఉన్న ప్లేస్లోనే ఉండి క్రింది స్థాయిలో ఉండే ఉద్యోగులను మరి ఈ విధంగా చేస్తారా? లేకపోతే భవిష్యత్తులో మరి ఎంపీ టికెట్ తీసుకొని మరి గెలిచి ఒకవేళ కాంగ్రెస్లో ఉంటారా? ఎలా 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 జరగబోతుంది అసలు? ఆయన ఎంపీగా అనుకుంటున్నాడు, ఆయన భ్రమ. వాళ్ళు ఆయన డబ్బేసి ఎంపీగా నిలబడినంత మాత్రం గెలుస్తాడని నమ్మకం ఎట్లా ఉంటుంది? లేదు కదా. ఇప్పుడు ఉన్న 2 లక్షల మంది ఉద్యోగస్తులనే సరిగా చూడలేని మనిషి, అంత పెద్ద కాన్స్టిట్యూషన్ సికింద్రాబాద్ అంత పెద్దది, ఈయన చూస్తాడా? చేయగలుగుతాడా? న్యాయం ఎక్కడ చేయగలుగుతాడు? ఇక్కడే దోసుకొని తిన్నాడు, అక్కడ దోసుకొని తినడానికి నమ్మకం ఏంటి? ఆయన ఎంపీగా పెట్టి ఉన్న పొరుగు పోగొట్టుకునే బదులు అటాడి తప్పుడు పని చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే గడాల శ్రీనివాస్ వ్యవస్థ హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా మొత్తం తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన చేసిన పనులు చిన్న చితకాయి కాదు. ఆయన ఒక బీఆర్ఎస్ కార్యకర్త. బీఆర్ఎస్కి ఆయన కేటీఆర్కి రైట్ అండ్ లెఫ్ట్ ఇద్దరు పక్కన మధ్యలో పెట్టుకొని ఆయన ఆడాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆట. ఆయన పంపించిన సూట్ కేసులకి హరీష్ రావు గారు ఎస్ అన్నాడు. కాబట్టి హరీష్ రావు గారు కూడా ఏ రోజు మంత్రిగా వ్యవహరించాలా. కాబట్టి ఈ కర్మ మేము అనుభవిస్తున్నాం. అంటే ప్రసన్న గారు చెప్తుందంతా నోటి మాటేనా? ఒకవేళ నోట్ల గట్లకు సంబంధించిన ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? చాలా అండి, చాలా. ఎందుకంటే ఒక డాక్టర్ అయ్యి ఉండి వెనక ఆస్తుపాస్తులు లేకుండా ఇలా 1000 కోట్లు సంపాదించాడు, 100 కోట్లు ఖర్చు పెడతాడంటే ఎక్కడ పెడతారు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులన్నీ? ఏసీపీ వాళ్ళని చేయమానండి. వాళ్ళకి దమ్ముంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాడి మీద పట్టుకోమానండి. ఏసీపీ వాళ్ళు రైడ్స్ చేస్తే ఇమ్మీడియట్లీ గడాల శ్రీనివాస్కి నిన్న శివబాలాజీని పట్టుకుంటే 1000 కోట్లు కాదు, ఈయన పట్టుకుంటే 100 కోట్లు బయటకు వస్తాయి. శివబాలకృష్ణ గారిని పట్టుకుంటే ఎలా వచ్చినాయో అట్లా గడాల శ్రీనివాసుని పట్టుకుంటే ఊకమ్మడిగా ఏదో చెప్తారు, తీగలాగితే దొంగంతా వచ్చినట్టు వెనకాల ఉన్న వాళ్ళందరూ వస్తారు. కానీ బాధ్యతల మాట ఏంటంటారు? ఇప్పటివరకు బాధ అనుభవించిన పరిస్థితి వారు బాధితుల గురించి ఏంటంటారు? వాళ్ళ బాధ్యతలు అందరూ బాధపడతానే ఉన్నారు. ప్రతి ఒక్క బాధ్యులు ఇప్పుడు లబ్బో కొట్టుకుంటున్నారు. డిప్యుటేషన్లు క్యాన్సిల్ అయినాయి అక్క, బాగానే ఉంది, కానీ మేము కట్టిన డబ్బులు ఎట్టిపోతాయి, మాకు ఎవరిస్తారని చెప్పి అని అంటున్నారు వాళ్ళంతా. మరి ఆ ఇచ్చిన వాళ్ళైతే తప్పే కాదనట్లా. కానీ వాళ్ళ పరిస్థితుల ప్రభావంతో ఇవి బాగాలేక, భర్తలకు బాగాలేక, ఎవరొకొకరికి బాగాలేక మా నర్సులకి కర్మ ఏంటంటే పనులు చేస్తారు, బాధలు ఉంటాయి. ఆ బాధలు సరి చేసుకోవడానికి ఇవ్వాలంటే మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. దీనివల్లనే మాకనేది ఒక పోస్ట్ అనేది ఉంటే నర్సులకి కనీసం వచ్చి అక్క ఇట్లా ఉందని చెప్పుకుంటే మేము కనీసం పైన వాళ్ళకి చెప్పగలుగుతాం. అట్లా నామినేటెడ్ పోస్ట్ అనేది మాకు ఇవ్వాలా. ఇప్పుడు దాకా ఆ 10 ఏళ్ళు వాళ్ళ వెనకాల తిరిగి బతిమలాడితే కూడా మాకేది పెట్టాల. చేపలకి, కుక్కలకి, నక్కలకి అందరికి పెట్టారు. వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు పెట్టారు. ఇంతమంది 2 లక్షల మంది నర్సులు ఉన్నారు, 24,000 మంది ఆశాలు, దగ్గర 30,000 మంది ఆశాలు ఉన్నారు. అట్లా వాళ్ళకు కూడా కనీసం వాళ్ళని చూడటానికి కానీ, మా నర్సులకు కానీ, మా ఏఎన్ఎంస్కి కానీ, మా ఏఎన్ఎంస్ అయితే ఎంత సఫర్ అవుతున్నారు. జీతాలు చాలకుండా 2 నెలల నుంచి ఎన్ఆర్హెచ్ఎం వాళ్ళకి జీతాలు లేవు. ఆ ఫండ్స్ అంతా వేరే దానికి డైవర్ట్ చేసినాడు పాత మంత్రి గారు. మరి ఏం చేస్తారు? ఇవన్నీ వాళ్ళకి జీతాలు లేకపోతే, నెల జీతం లేకపోతే ఎంత కష్టం అవుతుంది? వాళ్ళకి పిఆర్సీ అరియర్స్ ఇంత మడక రాల. ఎన్ఆర్హెచ్ఎం వాళ్ళకి ఎన్ఆర్హెచ్ఎం ఫండ్స్ వేరే దానికి డైవర్ట్ చేయడానికి లేదు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. మరి ఇవన్నీ ఎవరు చేసినట్టు? వాళ్ళు చేసినట్టే కదా. ఇది ఈయన ఒక్కడు చెంచా లెక్క వాళ్ళకు ఉండి మమ్మల్ని ఈ విధంగా చేసి పెట్టారు. వాళ్ళ దగ్గర మేము పనిచేసి బాధపడాల్సి వస్తుంది. మా బాధల్లో ఒకటేనండి, ఈ సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి హౌస్ సోర్సెస్ అనేది బంద్ చేసేసేయాలి. ఈ హౌస్ సోర్సెస్ అనేది కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళంతా కేటీఆర్కి బినామీలు, వాళ్ళే తీసుకుంటున్నారు కాంట్రాక్టు. దానివల్ల మేమందరం సఫర్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కష్టపడి పనిచేసేది మేము, పనిచేసి వాళ్ళకి చాలని జీతాలు వస్తుండే, అందులో 4% వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు 4% తినాల్సిన అవసరం ఏమొచ్చే? అదే మాకు డైరెక్ట్గా కాంట్రాక్ట్ కిందే ఉంటే, మేమే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద ఉండుంటే వాళ్ళు
ఆ జీతం వాళ్ళకే డైరెక్ట్ అంతా వచ్చేది కదా. అది హెచ్ఓడీలకి ఆఫీసర్ల కింద వేస్తే సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లే వాళ్ళకి వేస్తారు కదా, అలా ఉంటుంది. లేదంటే ఒక సొసైటీ లెక్కన పెట్టి ఆ సొసైటీ కన్నా వేస్తే అన్న ఈ పర్సంటేజ్లు ఉండవు కదా. 4 ఎంప్లాయీస్ని దాని కింద పెట్టి సొసైటీ కింద పెట్టి మనకు దానికి ఇన్ఛార్జిగా కమిషనర్ని పెట్టి అలా చేసినా కూడా వస్తుంది. చిన్నోళ్ళు అంటే వీళ్ళు చిన్న ఎంప్లాయీస్, వీళ్ళతో ఏందులే నర్సులు ఏందులే అన్న చిన్న తూపు తప్పితే మాలాంటి వాళ్ళని పెట్టమనండి, గైడ్లైన్స్ మేము ఇస్తామో లేదో. చిన్నోళ్ళే కూడా తీసుకుంటామంటున్నారు కదా, తీసుకోమనాలి సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని. అది మా బాధ. రైట్ అండి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందించేందుకు ఒక ఉప్పు అందించడం జరిగింది మరి మీరు ప్రసన్న గారు. మరి రానున్న కాలంలో రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తారో, దీని మీద ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. రైట్, ఓకే. సో ఈ యొక్క వైద్య విద్యా శాఖలో వైద్య శాఖలో ఇంత జరుగుతున్నా కూడా, ఇంత కుంభకోణాలకు పాల్పడుతున్నా కూడా, మరి ఇంత కుంభమేళ జరుగుతున్నా కూడా కుంభనిద్రకు ఇంతకాలం మరి గత ప్రభుత్వం పోయింది కాబట్టి, కుంభకర్ణులాగా నిద్రపోయింది కాబట్టి, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే మరి ఇట్లా భోంచేస్తున్న వ్యక్తులను, అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను, సోకాల్డ్ పీపుల్స్ను మరి ఏ విధంగా ముందు అధికారంలో ముందు ఏ విధంగా వాళ్ళని అధికారులుగానే కొనసాగిస్తుందా, లేకపోతే ఒకవేళ వారి మీద చర్యలు తీసుకుంటుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుందన్నది మనం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్. మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.